హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పైథాన్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి మ్యాథ్స్ కంటిన్యూస్ సబ్ అరే. అసలు మ్యాథ్స్ కంటిన్యూస్ సబ్ అరే అంటే ఏంటి? అసలు సబ్ అరేస్ ఏంటి? ఈ ఈ ప్రాబ్లంలో ఉన్న లాజిక్ ఏంటనేది మనం ఈరోజు సెక్షన్లో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. గైస్, ఇప్పటివరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సబ్ అరే అంటే ఏంటి, దీనిలో ఉన్న లాజిక్ ఏంటనేది మనకు ఒక ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందాం అనమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మనకి ఏమిస్తాడంటే, మనం ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ 1 తీసుకుందాం. మనకి ఇది కోడింగ్ ప్రాక్టీస్ 35లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అనమాట. దీన్ని చూసినట్టయితే 2 -4 5 -1 2 -3 ఇలా అని చెప్పి మనకి ఇచ్చాడనమాట. మనకి ఇచ్చిన ఫస్ట్ శాంపుల్ ఇన్పుట్ 1 అనమాట. వీడు ఇక్కడ సబ్ అరేస్ ఏంటంటే, చూసినట్టయితే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వచ్చాయన్నమాట. చూడండి, ఫస్ట్ ఏం వచ్చింది 2 వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది 2 -4, తర్వాత ఏమొచ్చింది 2 -4 5. అలా ఏంటంటే ఒక సబ్ అరేస్ కింద ప్రింట్ అయ్యాయి అనమాట. మనం నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి నెక్స్ట్ నుంచి అనమాట, అంటే 4 నుంచి, అంటే ఫస్ట్ నెంబర్ వదిలేసి సెకండ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, సెకండ్ వే. సో -4 -5 ఇవన్నీ ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న సబ్ అరేస్ అనమాట. ఇవన్నీ టోటల్ సబ్ అరేస్ ఇన్ని ఉన్నాయన్నమాట. దీనికి ఈ మనం తీసుకున్న ఇన్పుట్ని ఒక లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటే దానికి సబ్ అరేస్ కింద ఇన్ని వస్తాయి అనమాట. వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, చూసినట్టయితే మనకి ఫస్ట్ ఏం వచ్చింది 2 వచ్చింది. దీన్ని 2ని సమ్ చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ చూసినట్టయితే 2 2 ప్లస్ -4 అంటే ఏమొస్తుంది -2 వస్తుంది. దాని వాల్యూ -2 వచ్చింది. అలాగే థర్డ్ సబ్ అరే చూస్తే ఏమొచ్చింది 2 -4 5. 3ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 5 + 2 7 7 - 4 అంటే 3 వస్తుంది. అలా ఈ సబ్ అరేస్ అన్నిటిని ఏ లిస్ట్కి ఆ లిస్ట్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం కౌంట్ ఏదైతే వస్తుందో ఆ సబ్ అరేని మాత్రం ప్రింట్ చేయమంటున్నారు అనమాట. గైస్, అర్థమైందా? ఏం లేదు, మనకి ఇచ్చిన సబ్ అరేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రతి లిస్ట్ని సమ్ చేసుకోవాలన్నమాట. సమ్ చేసుకుంటే మ్యాక్సిమం కౌంట్ అనేది దేనికైతే వస్తుందో, మ్యాక్సిమం వాల్యూ దేనికైతే వస్తుందో ఆ వాల్యూ వచ్చిన లిస్ట్ని మనం ప్రింట్ చేయాలన్నమాట. దాన్ని మ్యాక్సిమం మ్యాక్సిమం కంటిన్యూస్ సబ్ అరే అంటారన్నమాట. సో దాన్ని మనం ఎలా ప్రింట్ చేయాలి అనేదాన్ని ఈరోజు సెక్షన్లో అయితే మనం తెలుసుకుందాం. సో గైస్, ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లో అయితే వెళ్ళిపోదాం. సో ఎలిమినేట్ చేసేద్దాం. సో మనం ఆల్రెడీ శాంపుల్ ఇన్పుట్ 1 ఇక్కడ రాసుకున్నాం. చూడండి, మనకి ఇచ్చిన శాంపుల్ ఇన్పుట్ 1 2 -4 5 -1 2 -3. దీన్ని మనం నేను ఫస్ట్ ఇన్పుట్గా తీసుకోవాలి కదా, దీన్ని ఒక నమ్స్ అనుకుంటాను అనమాట. నమ్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని మనం ఇన్పుట్ని తీసుకుంటాం. ఇన్పుట్ బట్ మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది బోర్డుకి మనకి నెంబర్కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి, సో దాన్ని స్ప్లిట్ చేసుకొని సపరేట్ చేసుకుంటాను అనమాట. సో దాన్ని నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఏంటంటే మనకి దేంట్లో ఉంటుంది, స్ట్రింగ్లో ఉంటుంది. సో దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు డైరెక్ట్ ఫంక్షన్ ఉంది, మ్యాప్ ఫంక్షన్ వాడేసుకొని మనం డైరెక్ట్గా ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని ముందు ఇంటి పెట్టుకుంటే అది ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోద్ది. ఈ ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోయిన దాన్ని, ఈ నెంబర్స్ని నేను లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. దాని ముందు లిస్ట్ పెడితే ఏమైంది, ఆటోమేటిక్గా నెంబర్స్ అనేవి మనకి లిస్ట్లో కన్వర్ట్ అయిపోతాయి. అది గైస్, ఇప్పుడు మనకి ఏమైనా ఇచ్చిన ఇన్పుట్ని మనం ఇచ్చిన స్ట్రింగ్ లిస్ట్ని మనం ఏంటంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకొని మ్యాప్ ఫంక్షన్ వాడుకొని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకున్నాం. అదే ఇంటీజర్స్ లిస్ట్ని ఒక లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవడానికి లిస్ట్ అనేది పెట్టుకున్నాం. అదే ఇంటీజర్స్ని మనం లిస్ట్లో కన్వర్ట్ చేయడానికి మన లిస్ట్ ఫంక్షన్ వాడుకొని లిస్ట్లో పెట్టుకున్నాం అనమాట. ఇది గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనకేం రావాలన్నారు, మనకి సబ్ మ్యాక్సిమం కంటిన్యూస్ సబ్ అరే అన్నాడు అనమాట. మ్యాక్సిమం వాల్యూ దేనికైతే వస్తుందో ఆ సబ్ అరే అనేది మనం ప్రింట్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, మనకి కీ రావాలి, దాని వాల్యూ రావాలి, అంతే కదా. మ్యాక్సిమం సబ్ అరే వస్తేనే దాని పక్కన దాని వాల్యూ వచ్చింది అనుకో, దేనికైతే మ్యాక్సిమం వాల్యూ వచ్చిందో అప్పుడు దాని సబ్ అరే అనేది మనం ప్రింట్ చేయగలం, అంతే కదా. సో దానికోసం ఏం రావాలి, మనకి కీ రావాలి, వాల్యూ కూడా రావాలి. కీ వాల్యూ పేర్స్ మనకి దేంట్లో ఉంటాయి, సెట్స్లో ఉంటాయి. సెట్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఉంటాయి, లిస్ట్లో ఉంటాయా, ఉండవు. ఎందుకంటే లిస్ట్లో మనకి ఇంటీజర్స్ ఉంటాయి, లేదంటే స్ట్రింగ్స్ ఉంటాయి. అంతేగాని మనకి ఇలా కీ వాల్యూ పేర్స్ కింద అయితే అవ్వవు, సెట్స్లో అవ్వవు. మనకి దేంట్లో అవుతాయి, డిక్షనరీలో అవుతాయి. సో డిక్షనరీలో అవుతాయి కాబట్టి మనం ఏంటంటే ఒక ఎంప్టీ డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకున్నాం. దానికోసం నేను ఒక న్యూ డిక్ట్ అనే ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకొని ఒక ఎంప్టీ డిక్షనరీ అనేది పెట్టుకుంటాను అనమాట. ఎంప్టీ డిక్షనరీ అనేది పెట్టుకున్నాం. ఓకేనా గైస్, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ నమ్స్ లిస్ట్ ఉంది కదా, దానిలో ఉన్న లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెంత్ అని రాసుకుంటున్నాం అనమాట. ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. సో లెన్ ఆఫ్ అని చెప్పేసి
మనకి ఈ నమ్స్ ఉంది కదా, ఈ నమ్స్ని పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ నమ్స్లో ఉన్న లెంత్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫర్ లూప్ వాడుకుంటాను అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనకి వచ్చింది కదా లెంత్, ఆ లెంత్ దీంట్లో పెట్టుకుంటాను. ఇంట్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇన్నర్ లూప్ రాస్తాను అనమాట. ఇన్నర్ లూప్లో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి దీనికి రేంజ్ వచ్చేసి ఏమిస్తానంటే మనకి ఐ వాల్యూ ఎంతైతే ఉందో ఐ ప్లస్ వన్ అవ్వాలని చెప్తాను అనమాట. అంటే మనకి ఐ వాల్యూ జీరో అయిందనుకో నాకు జే వాల్యూ వన్ అవ్వాలన్నమాట. అంటే మనకి ఐ వాల్యూ ఏమైతే దాని నెక్స్ట్ వాల్యూ జే అవ్వాలి. సో దానికోసం ఐ ప్లస్ వన్ నుంచి నేను రేంజ్ అనేది స్టార్ట్ చేసుకున్నా. అండ్ మనకి ఎక్కడ వరకు కావాలి, లెంత్ ప్లస్ వన్ వరకు కావాలి. నాకు ఆ లెంత్ నెంబర్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి లెంత్ ప్లస్ వన్ అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం న్యూ డిక్షనరీ అని తీసుకున్నాం కదా, ఈ న్యూ డిక్షనరీకి చూడండి రాస్తున్నాను. ఈ న్యూ డిక్షనరీకి నేను వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నా. కీ అండ్ వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నా. యాడ్ చేయాలంటే ఇందులో మనకి కీ రావాలి, అలాగే దాని పక్కన వాల్యూ కూడా రావాలి. వాల్యూ ఏమై ఉండాలి, సమ్ అయి ఉండాలి. సో సమ్ ఆఫ్ అని చెప్పేసి రాస్తా. ఇప్పుడు దీంట్లో మనం ఏం రాస్తానంటే చూడండి, మనం ఏం రాసుకున్నాం, నమ్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం కదా. సో నమ్స్ ఆఫ్ అని చెప్పేసి ఐ కొలం జే అన్నానమాట. ఐ నుంచి స్లైసింగ్ అనేది ఐ నుంచి జే వరకు. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఐ వాల్యూ ఏమొస్తుంది, జీరో వస్తుంది. అంటే జీరో అంటే నమ్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూ నుంచి జే వాల్యూ, జే అనేది అంత వన్ వస్తుంది అని అంటే జీరో నుంచి వన్ వరకు అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. మనం గైస్ మీకు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలన్నమాట. మనకి ఏంటంటే ఇన్నర్ లూపు టోటల్గా ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది అనమాట. మనకు తెలిసిందే కదా. ఇప్పుడు జే వాల్యూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వన్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ టూ అవుతుంది, నెక్స్ట్ త్రీ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఐ వాల్యూ అలాగే ఉంటుంది, జీరోనే ఉంటుంది. కానీ జే వాల్యూ మాత్రమే చేంజ్ అవుతూ ఉంది. లూప్ రిపీట్ అయిన ప్రతిసారి జే వాల్యూ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్నర్ లూప్ టోటల్గా ఎగ్జిక్యూట్ అయిపోతుందో, మొత్తం లెంత్ అనే రేంజ్ వరకు ఎగ్జిక్యూట్ అయిపోతుందో, అప్పుడు మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది అనమాట. అప్పుడు అవుటర్ లూప్ ఏమవుతుంది, ఐ వాల్యూ వన్ అవుతుంది. సో వన్ అయినప్పుడు మనకి నమ్స్ లిస్ట్లో వన్ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా గైస్. ఇప్పుడు మనకి ఈ ఎరైస్ అనేవి మనకి ఇందులో వచ్చాయి కదా. దీనిలో అలాగే మనకి సమ్ కూడా కావాలి. సమ్ కావాలండి ఇదే నమ్స్ లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఐ ఫార్మ్ ఆఫ్ జే అన్న. అంటే ఏంటంటే మనకి నమ్స్ లిస్ట్లో ఏదైతే యాడ్ అవుతుందో, కీ కింద యాడ్ అవుతుందో అదే మనకు టోటల్ అయిపోయి దాని పక్కన కాలం పక్కన రావాలి కాబట్టి ఇలా రాసుకున్నా. గైస్ మనకి ఎప్పుడైనా సరే డిక్షనరీలో యాడ్ అవ్వాలంటే లిస్ట్స్ అయితే యాడ్ అవ్వు అనమాట. అది అయితే టుపుల్ అయి ఉండాలి లేదా సెట్ అయి ఉండాలి అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తానంటే ఈ లిస్ట్ని నేను టుపుల్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. సో టుపుల్ ఆఫ్ అని చెప్పేసాను అనుకో, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, టుపుల్లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి మనం ఎక్కడ దాకా ప్రింట్ చేసి చూద్దాం, మీకు అనేది క్లారిటీ వస్తుంది అనమాట. ఇంత ఆఫ్ అని చెప్పేసి మనం ఈ డ్యూ డిస్క్ని ప్రింట్ చేస్తాను అనమాట. రన్ కూడా కొట్టాను, రన్ అవుతుంది. డ్రెస్ రన్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే మనకి చూడండి కీ వచ్చింది, వాల్యూ వచ్చింది, టూ వచ్చింది, అలాగే టూ వచ్చింది, టూ మైనస్ ఫోర్, ఈ రెండు యాడ్ చేస్తే ఏమొచ్చింది, మైనస్ టూ వచ్చింది. అలాగే త్రీ త్రీ లెటర్స్ కాంబినేషన్ అనమాట. టూ మైనస్ ఫోర్ ఫైవ్, ఈ త్రీ లెటర్స్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమొచ్చింది, టోటల్ సమ్ త్రీ వచ్చింది. అలాగా మనకి మ్యాక్సిమం వాల్యూ నాకు తెలుసు కదా. దీన్ని కాలం ముందు ఉండేదాన్ని కీ అంటారు, అలాగే కాలం రైట్ సైడ్ ఉండేదాన్ని వాల్యూస్ అంటారని మనకు తెలుసు కదా. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ దేనికైతే ఉందో దాని కీ అనేది మనం ప్రింట్ చేయమన్నాడు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టూ ఉంది, తర్వాత ఇక్కడ మైనస్ టూ ఉంది, ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ టూ ఉంది, అలాగే ఇక్కడ ఫోర్ ఉంది, అలాగే వన్ ఉంది. ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సిక్స్ ఉంది చూసారా. సిక్స్ అనేది మ్యాక్సిమం కౌంట్ అనమాట. ఇంకా సిక్స్ కంటే పెద్దది ఏది లేదు. మ్యాక్సిమం వాల్యూ అనేది ఏంటంటే సిక్స్. దానికి వచ్చిన మనకి ఆ సబ్ ఏరియాని మాత్రం ప్రింట్ చేయమన్నారు అనమాట. దాని సబ్ ఏరియా ఏంటంటే ఫైవ్ మైనస్ వన్ టూ. దీన్ని మనల్ని ప్రింట్ చేయమన్నాడు. మ్యాక్సిమం వాల్యూ దేనికైతే వచ్చిందో దాన్ని ప్రింట్ చేయమన్నారు. సో దాన్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో మనం ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రింట్ ఫంక్షన్ తీసేద్దాం. తీసేసి మనకి ఈ న్యూ డిక్షనరీలో ఏమేమి వచ్చాయి, కీ వచ్చింది, వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను కీస్ని సపరేట్గా, వాల్యూస్ని సపరేట్గా చేసుకుంటున్నాను అనమాట. సో దానికోసం కీస్ అనే ఒక వేరియబుల్ రాసుకుంటున్నాను. ఆ కీస్ని నేను ఒక లిస్ట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ముందుగానే ఒక లిస్ట్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నాను. అవి దేంట్లో ఉన్నాయి, మనకి న్యూ డిక్షనరీలో ఉన్నాయి. సో న్యూ డిక్టో డాట్ కీస్ ఆఫ్ అని చెప్తే ఏంటంటే ఈ కీ న్యూ డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ మనకి ఒక లిస్ట్లోకి వచ్చేస్తాయి అనమాట.
ఈ లిస్ట్లోకి వచ్చేసి మనకి కీస్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అవుతాయి అనమాట. అలాగే నేను వాల్యూస్ని కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. వాల్యూస్ అనే ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ వాల్యూస్ని కూడా ఒక లిస్ట్లోకి పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి అలాగే న్యూ లిస్ట్ డాట్ డిక్షనరీ అని పెట్టేసుకొని డాట్ వాల్యూస్ అని చెప్పేసి పెట్టుకున్నాను అనుకో. ఇవి కూడా ఏంటంటే ఈ వాల్యూస్ కూడా మనకి ఒక లిస్ట్‌లో కన్వర్ట్ అయిపోయి, ఈ న్యూ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒక లిస్ట్‌లో కన్వర్ట్ అయిపోయి, ఆ లిస్ట్‌లో ఉన్నయన్నీ మనకి వాల్యూస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతాయన్నమాట. సో, ఇది కూడా మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తా. మనకేమొచ్చిందనేది మీకు ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది. సో, ప్రింట్ ఆఫ్ ముందు కీస్ ప్రింట్ చేద్దాం. మనకి కీస్ ఏమొచ్చాయో చూద్దాం. సో, రన్ కూడా కొట్టాను. రన్ అవుతుంది. సో, మనకిక్కడ చూసినట్టయితే మనం ఇందాకడే మనకేమొచ్చింది? కీ వచ్చింది, వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ కీస్ మాత్రమే వచ్చాయి. చూసారా? అంటే మనం కీస్ అన్నీ కలిపి ఒక లిస్ట్‌లోకి తెచ్చేసుకున్నామన్నమాట. కీ కీ అనే ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకొని, దాంట్లో కీస్ అన్నీ ఓ దాంట్లో తెచ్చేసుకున్నాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అని కొట్టామనుకో, వాల్యూస్ అని రాసుకున్నాం కదా! వాల్యూస్ అని కొట్టా. ఇప్పుడేమొస్తాయి? ఆ వాల్యూస్ అన్నీ మనకి ఒక లిస్ట్‌లో కన్వర్ట్ అయిపోయి, ఆ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఒకసారి అది కూడా చూద్దాం. రన్ అవుతుంది. సో, ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. కీస్ రాలేదు. అబ్జర్వ్ చేశారా ఇక్కడ? సో, ఇప్పుడు మనకి మాక్సిమం వాల్యూ ఏదైతే వచ్చిందో దానికున్న మనకి ఆ అర్రే అనేది ప్రింట్ చేయమన్నారనమాట. సో, దాన్ని ఎలా ప్రింట్ చేద్దాం అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనకేం చేద్దామంటే మాక్సిమం ఇప్పుడు ఇండెక్స్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఆ మాక్సిమం వాల్యూ అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో అనేది ఫైండ్ ఔట్ చేయడానికి మాక్స్ ఆఫ్ ఇండెక్స్ అని ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ వాల్యూస్‌లో ఉంది కదా! ఈ వాల్యూస్‌లో నుంచి కదా కావాలా మనకి. సో, వాల్యూస్ అని చెప్పి పెట్టుకుంటాననమాట. ఈ వాల్యూస్‌లో నుంచి నేను మాక్సిమం వాల్యూ దేనికైతే ఉందో దాని ఇండెక్స్ నేను ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నా. సో, దానికోసం ఇండెక్స్ అని చెప్పేసి రాసుకుంటా. ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి దీంట్లో కదా మనకు వాల్యూస్‌లో ఉన్న మాక్సిమం వాల్యూ కావాలి. సో, వాల్యూస్ ఆఫ్ దీంట్లో ఉన్న మ్యాక్స్ అని పెట్టాననుకో. ఇప్పుడేంటంటే మనకు మాక్సిమం వాల్యూ అనేది వస్తదనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాల్యూస్ అనేది మనకేంటంటే వాల్యూస్ లిస్ట్ ఉంది కదా! ఈ వాల్యూస్ లిస్ట్‌లో మాక్సిమం వాల్యూ అనేది మనకొస్తదనమాట. దాని ముందు ఇండెక్స్ పెట్టాం కాబట్టి ఆ మాక్సిమం వాల్యూ అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో ఆ ఇండెక్స్ అనేది మనకొస్తుందనమాట. ఈ ఇండెక్స్ అనే మ్యాక్స్ ఇండెక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అర్థమైందా గైస్? ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా మనం ప్రింట్ ఫంక్షన్ వాడేసుకుంటా. ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి మనకేం ప్రింట్ చేయమన్నాడు? సబ్ అర్రే ప్రింట్ చేయమన్నాడు. అంటే మనకి కీసే కదా మనం ఇక్కడ రాసుకున్నది. సో, దానికోసం మనం కీస్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏంటంటే మ్యాక్స్ ఇండెక్స్ అని పెట్టుకున్నాం కదా వేరియబుల్‌ని. సో, దాన్ని నేను ఇక్కడ పెడుతున్నాననమాట. సో, మనం దీన్ని రన్ కోడ్ కూడా చూద్దాం. మనకేమొచ్చిందో తెలుస్తది. సో, రన్ కోడ్ కొట్టాను. సో, మనం ఇక్కడ చూసినట్టయితే 5 -1 2 మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది ఎగ్జాక్ట్‌గా వచ్చింది. కానీ మనకేమన్నాడంటే వాడికిచ్చిన ఇన్‌పుట్ యాజ్ ఇట్ ఈస్‌గా వాడు నంబర్స్‌లో ఇచ్చాడు కాబట్టి నంబర్స్‌లోనే రావాలి. అంటే మనకి ఇచ్చిన దాంట్లో నుంచి మనకిచ్చిన మనం ఏంటంటే దాన్ని టుపుల్‌లో కన్వర్ట్ చేసుకున్నాం. ఆ టుపుల్ నుంచి మనకి బయటికి తెచ్చుకోవాలనమాట. సో, బయటికి తెచ్చుకోవాలంటే ఏం లేదు. మనకి ప్రింట్ చేసే ముందు దాని ముందు ఒక స్టార్ పెట్టుకున్నామనుకో, జస్ట్ అది ఒకవేళ లిస్ట్ అయినా సరే, అలాగే సెట్ అయినా సరే, దేంట్లో ఉన్నా సరే మనకి అది బయటకొచ్చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ కోడ్ కొట్టి చూస్తాననమాట. ఇప్పుడేమొస్తుందో చూద్దాం. సో, రన్ కోడ్ కొట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ అవుట్‌పుట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది వచ్చిందనమాట. అలాగే శాంపుల్ ఇన్‌పుట్ 2 కూడా చూడండి. ఇది గైస్ ఈరోజు వచ్చేసరికి కాన్సెప్ట్ వచ్చేసరికి గైస్ ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందో లేదో అనేది మనకి కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.